జాగ్రత్తగా ఏ కుటుంబాన్ని మనం చూసినా కానీ, ఏ వ్యక్తిని మనం చూసినా కానీ, ఎవరిని మనం గమనించినా కానీ చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ కనపడట్లేదు. ఎంత చెట్టుకు అంత గాలినట్లుగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తిలో ఉండవలసిన బాధ కష్టముల చేత నలిగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారే చాలామంది జీవితాల్లో వేదనతో, దుఃఖముతో, కష్టముతో, నష్టముతో, గుండె పగిలిన అనుభవాల్లో చాలామంది వచ్చారు. అర్థం కాని పరిస్థితులు వారిని ఎంతో అతలాకుతలం చేస్తూ ఉంటే నిలబడలేని దౌర్భాగ్య స్థితి చాలామందిలో ఉంది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నానంటే, చాలామంది ఇలా అనుకుంటారు, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మందిరానికి వెళుతున్నాం కదా, ఏంటి ఉపయోగం? ఎంత భక్తిగా ఉంటున్నాను కదా, నా జీవితంలో ఈ కష్టం నుంచి నేను ఎందుకు బయటపడలేకపోతున్నాను? ఎంతగా నేను దేవుని యొక్క మందిరములో నేను లోకం వైపు కానీ, లోకస్తుల వైపు కానీ, లోక పోకడల వైపు కానీ ఎంత మాత్రం నేను తిరగకుండా, నేను చూడకుండా దేవుని యొక్క సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉంటున్నా కానీ నాకు కలిగిన ప్రయోజనం ఏంటి, ఉపశమనం ఏంటి, నాకు కలిగిన ఆనందం ఏంటి, సంతోషం ఏంటి, నా జీవితంలో నేను చూసిన విజయం ఏంటి? ఏది కనపడట్లేదే. భక్తి వల్ల ప్రయోజనం లేదా? ప్రార్థన వల్ల ప్రయోజనం లేదా? దేవుని సన్నిధి వల్ల ప్రయోజనం లేదా? లేకపోతే పరిచర్య వల్ల ప్రయోజనం లేదా? ప్రార్థనలో ఉన్న ఉపవాసాల వల్ల ప్రయోజనం లేదా? ఏంటండి మా బ్రతుకు, ఏంటండి మా జీవితం అని మీకు అనిపిస్తుంది కదా. నా ప్రియ సహోదరి, సహోదరులు, జాగ్రత్తగా ఈ మాటల మీద దృష్టి పెట్టండి. ఒక్కసారి నన్ను చూడండి. ఈరోజు నువ్వు అనుభవిస్తుంది వాస్తవం, నువ్వు పడుతున్న కష్టం వాస్తవం, నువ్వు పడుతున్న వేదన వాస్తవం, అలాగే నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, శత్రు భయం కూడా అది వాస్తవమే. కానీ ఒక మాట చెప్తాను విను. ఈ లోకస్తులకు నీకున్న తేడా చెప్తాను విను. లోకములో ఉన్న వారికి కష్టాలు వస్తాయి, నీకు చెప్పండి కష్టాలు వస్తున్నాయి. లోకంలో ఉన్నవారు బాధలు పడుతున్నారు, మీరు చెప్పాలి బాధలు పడుతున్నారు. లోకములో ఉన్న అంటే అన్యజనులు భయంకరంగా కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు. దేవుని పిల్లలుగా ఉన్న మీరు చెప్పండి, దేవుని పిల్లలుగా ఉన్న మీరు కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు. కొంచెం అంటే లోకముతో పోల్చుకుంటే, మీ చుట్టుపక్కల వారితో పోల్చుకుంటే, లేకపోతే దేవుని సన్నిధికి రాని వారితో పోల్చుకుంటే, భక్తిహీనులతో పోల్చుకుంటే, భక్తి లేని వారితో పోల్చుకుంటే, ఇంకా మీరే ఒక రవ్వ ఎక్కువగా లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా కష్ట నష్టాల్లో కృంగిపోతున్నారు కదూ. అది వాస్తవమే. కానీ ఒక మాట చెప్తాను వినం. లోకములో లోకస్తులకు, దేవుని ఎరగని వారికి కష్టాలు, నష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వస్తే, గుండె చెదరిన పరిస్థితి వస్తే, వారికి తోడుగా వారి జీవితంలో ఎవరు చెప్పండి, వారి జీవితంలో ఎవరు ఉండరు. కానీ దేవుని పిల్లలకు కష్టాలు వస్తే, దేవుని పిల్లలుగా అవమానాలు వస్తే, ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉంటే, అప్పుల్లో భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు నువ్వు కృంగిపోయి ఉంటే, శత్రువు నిన్ను తరుముతూ ఉంటే, భయంకరమైన రోగం చేత నువ్వు భయంకరంగా కొట్టబడుతూ ఉంటే, నలిగిపోతూ ఉంటే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను ఆదరించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి నా ప్రభువైన యేసుక్రీస్తు నీతో ఉన్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని కనపరచు. లోకములో లేనిది దేవుని మందిరములో ఉన్నది, లోకములో లేనిది ఇక్కడ నీకు దొరికేది ఏంటో తెలుసా? దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, దేవుని తోడు నీకు దేవుని మందిరములో దొరుకుతుంది. వింటున్నారా? కష్ట నష్టాల నుండి, బాధల నుండి, వేదనకరమైన పరిస్థితుల నుంచి, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, మునిగిపోయే పరిస్థితుల నుంచి నిన్ను కాపాడి రక్షించడానికి ప్రభువు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. కష్టాలు వస్తున్నాయి, వాస్తవమే వస్తాయి. కానీ వాటి నుండి విడుదల కలిగిన వారు, నిన్ను విడుదల ఇవ్వగలిగిన వాడు ఎవరు? నీ యొక్క బాధల నుంచి విమోచించగలిగిన వారు ఎవరు? దేవుడు మాత్రమే. లోకస్తులకు విడుదల లేదు, లోకస్తులకు రక్షణ లేదు. కానీ దేవుని పిల్లలకు మాత్రమే విడుదల, రక్షణ, ఆరోగ్యము, నెమ్మది, సంతోష, సమాధానాలు. రెండు చేతులైతే హల్లెలూయా. కృంగిన వారిని బాగు చేసేవాడు, చెప్పాలి, కృంగిన వారిని బాగు చేసేవాడు, దిక్కులేని వారిని దరి చేర్చేవాడు, రోగస్తులను, బాధల్లో ఉన్న వారిని రక్షించి కాపాడి స్వస్థపరిచేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఈరోజు నీ బాధ ఏమైనా, నీ కష్టం ఏమైనా, నీ వేదన ఏమైనా, జాగ్రత్తగా విను. నీ జీవితంలో వచ్చిన ప్రతి శోధన తర్వాత, ప్రతి బాధ తర్వాత నువ్వు ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉన్నదాన్ని బట్టి నిన్నేం చేస్తాడో తెలుసా? నీ యొక్క బాధల నుంచి ఆయన విమోచించిన తర్వాత, నీ రోగముల నుంచి నిన్ను కాపాడిన తర్వాత, నిన్ను మరొక మెట్టు పైకెక్కించి నిన్ను అందరి మీద ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా.
ఎందుకనంటే పరిశుద్ధ వాక్యము సెలవిస్తోంది. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడుతున్నాడు, ఆయన పేరు దానియేలు. గొప్ప భక్తుడు. ఎవరు దానియేలు? నీకులాగా నాకులాగా దేవుని నమ్ముకున్న దేవుని కుమారుడు. వినండి, ఎవరు దానియేలు చెప్పండి? దేవుని నమ్మిన దేవుని కుమారుడు. ఎవరిలాగా? నీలాగా, నాలాగా, మనలాగా. అలాగే నీకులాగా, వింటున్నారా? నీకులాగా దానియేలు కూడా దేవుని మందిరం యొక్క అద్భుతమైన తృష్ణ కలిగి బ్రతికినవాడు, ఉపవాసాలు ఉన్నవాడు, దేవుని పాదాలు పట్టుకున్నవాడు, దేవుని యొక్క సన్నిధిలో ఎదగడం కోసం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమును నెరవేర్చినవాడు. రోజుకు మారు ప్రార్థన చేశాడు, దైవ చింతనలో బ్రతికిన వాడు. నీకులాగానే, వింటున్నావా? ఎవరిలాగా? నీకులాగానే. అంత మాత్రమే కాదు, తన జీవితంలో దేవునికి నచ్చనివన్నీ కూడా నీకులాగానే వదిలిపెట్టాడు. తినేవి వదిలిపెట్టాడు, చెప్పండి, త్రాగేవి వదిలిపెట్టాడు. దేవునికి ఏది నచ్చితే అదే తిన్నాడు, అదే త్రాగాడు. కానీ ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో భక్తిగా, విశ్వాసంగా ఉన్నా, ఎంత ప్రార్థనాపరుడుగా ఉన్నా, ఆఖరికి మరణకరమైన పరిస్థితుల్లో కూడా నమ్మకంగా ఉన్నా, వింటున్నారా, తన జీవితంలో కష్టాలు, నష్టాలు, శోధనలు, చెప్పండి, కష్టాలు, నష్టాలు, శోధనలు తన జీవితంలో చెప్పరేంటండి వదిలిపోలా. ఎంత హెచ్చించబడితే అంత ఎక్కువగా శోధనలు, ఎంతగా దేవునిలో ఒదిగిపోతుంటే అంత భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో అతన్ని తరుముకుంటా వచ్చినాయి. అతడు చేసిన భక్తి ఎంత ఉచ్చ స్థాయిలో ఉంటే అంత విపరీతమైన కష్టాలు వచ్చినాయి, తరుముకుంటా వచ్చినాయి. అతడు భక్తిగా ఉన్న కారణంగా ఏం చేయబడ్డాడు తెలుసా? సింహాల బోనులో, చెప్పండి, సింహాల బోనులో వేయబడ్డాడు. అతడు విశ్వాసంగా ఉన్న కారణంగా మరణకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అతడు భక్తిగా ఉన్న కారణంగా అనేక మంది చేత ద్వేషించబడ్డాడు, అనేక మంది చేత చంపబడడానికి ప్రయత్నం చేయబడ్డాడు. వింటున్నారా నా ప్రియ సహోదరి సహోదరులారా? కానీ దేవుని కార్యం ఏంటో తెలుసా? అతని భక్తి అతనిని మోసం చేయనే, అతని నమ్మిన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క సన్నిధిలో కష్టము తర్వాత, నష్టము తర్వాత ఏమయ్యాడు? మరి ఒక మెట్టు పైకెక్కాడు. ఇక్కడ మనకు అపోస్తుల కార్యాలు 27, 28 అధ్యాయాలు మీరు చదివితే, అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్గా చదువుకోండి. 27, 28 అధ్యాయాలు. ఏంటి అపోస్తుల కార్యాలు? అపోస్తుల కార్యాలు ఇంగ్లీష్లో యాక్ట్స్ అని అంటారు. ACTS, యాక్ట్స్. యాక్ట్స్ అని అంటే ఏంటి చెప్పండి? తెలుగులో అర్థం ఏంటి తెలుసా? యాక్ట్స్ అంటే యాక్ట్, ACT, యాక్ట్ అంటే ACTING, యాక్టింగ్ అని అంటే చెప్పండి ఏంటది? యాక్ట్ అంటే పని, యాక్టింగ్ అంటే పని చేస్తూ ఉండడం. వింటున్నారా? యాక్ట్ అంటే పనికి మరి యొక్క పర్యాయ పదం ఏంటి? కార్యము. చెప్పండి ఏంటవి? కార్యము అంటే పనులు. యాక్ట్స్ అంటే, యాక్ట్స్ అని అంటే పనులు లేదా కార్యములు. ఇక్కడ వాయబడిన మాటను మీరు గమనించండి. అపోస్తుల కార్యాలను ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో దేవుని చిత్తములో దేవుడు రాయించాడు. ఎవరితో రాయించాడు చెప్పండి? ఎవరితో రాయించాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరు రాశారు అపోస్తుల కార్యాలు? అమ్మా, పౌలు గారు రాశారు అన్న వాళ్ళందరూ నిరగొట్టేస్తాను. అసలు నోరు మూసుకున్న వాళ్ళైతే ఇంకా బాగా బాధేస్తాను. ఎందుకో చెప్పనా? ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. తర్వాత చదవండి, 1వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే, అక్కడ ఒక డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తున్నాడు. ఎవరంటే భక్తుడైన లూకా గారు. అపోస్తుల్లో ఒక అపోస్తులుడు, దేవుని భక్తుల్లో ఒక భక్తుడు లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆయన ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాన్ని సబ్మిట్ చేస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆ యొక్క అలజడికి కారణం ఏంటి? ఆ ఉప్పెనకు కారణం ఏంటి? విపరీతమైన మార్పులకు కారణం ఏంటి? ఇంతకుముందు లేని భక్తి, భయము, ఇంతకుముందు లేని అద్భుతాలు ఈ భూమి మీద జరగడానికి గల కారణం ఏంటి నాకు తెలుసుకోవాలి, నాకు తెలియాలంటే ఒక భక్తుడు చాలా జాగ్రత్తగా వైద్యుడై ఉండి తన యొక్క వైద్య వృత్తిని తను చేస్తూనే చాలా భక్తితో, విశ్వాసముతో దేవుని ఆత్మ ప్రేరేపణ చేత వ్రాస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఎవరి పనుల గురించి? ఈరోజు ఇలా జరగడానికి, ఈ ఉప్పెనలు కలగడానికి, విపరీతమైన మార్పులు యెరూషలేము దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల దేశాల్లో కలగడానికి, విపరీతమైన స్వస్థతలు, విపరీతమైన అద్భుతాలు, ఈ భూమి మీద మనుషులు చేయలేని కార్యాలు జరగడానికి కారణం ఎవరో వారి పనుల గురించి, వారి కార్యాల గురించి వ్రాస్తున్నాడు. ఎవరి పనులు, ఎవరి కార్యాలు ఎవరు చేశారంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు.
ఆయన చేత ఎంపిక చేయబడి తర్ఫీదు పొందిన ఎంచుకున్న వారు చేసిన పనులో, చేసిన కార్యములో దానినే అన్నాడు. ఏమని తెలుసా? అపోస్తులు. ఎవరు వీరు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు, అలాగే ఎంపిక చేయబడిన శిష్యుల వర్గములో ఉన్నవారు. వారు చేసిన పనుల గురించి వ్రాయబడింది. వారు చేసిన పనులే అపోస్తుల కార్యములు, అపోస్తుల పనులు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశారంటే వారి జీవితంలో కష్ట నష్టాలు, బాధలు అనుభవిస్తూ వారి కుటుంబాలను వదిలిపెట్టి, దేవుని పిలుపులను అందుకొని, వారి యొక్క సౌకర్యాలను వదిలిపెట్టి, వారి జీవితంలో వారు చూస్తున్న ప్రజల యొక్క రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రపంచ రక్షణ కోసం, ప్రపంచ ప్రజల బ్రతుకు బాబు కోసం, అనేక మంది వారు దేవుని రాజ్యం చేర్చడం కోసం, ఈ లోకంలో ఉన్న భయంకరమైన నష్టాల నుండి, కష్టాల నుండి, అలాగే భయంకరమైన తప్పించుకోలేని నరకం నుండి కాపాడడం కోసం వారు కొన్ని పనులు చేస్తున్నారు, కొన్ని కార్యములు చేస్తున్నారు. ఆ కార్యముల గురించి వివరిస్తున్నాడు అపోస్తుల కార్యాల్లో. 27, 28 ముగింపుకు వచ్చేసింది. ఆ ముగింపులో ఒక భక్తుని యొక్క చరిత్ర చెప్తున్నాడు, ఒక భక్తుని యొక్క అపోస్తుల యొక్క పనులు చెప్తున్నాడు. ఆ అపోస్తులుడు చేసిన కార్యముల గురించి చెప్తున్నాడు. ఎవరో అపోస్తుడు అంటే అపోస్తుడైన పౌలు గారి పనుల గురించి, అపోస్తుడైన పౌలు గారి కార్యముల గురించి వివరించబడుతుంది. ఏం చేశాడు అని అంటే, అతడు ఒక భయంకరమైన బంధకాలు ఉన్నాడు. ఎవరతను చెప్పాలి? ఎవరతను? అపోస్తుడైన పౌలు గారు భయంకరమైన బంధకాలు ఉన్నాడు. పట్టబడ్డాడు, గొలుసుల చేత బంధించబడి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక ఓడ ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ ఓడ ప్రయాణంలో భాగంగా ఎక్కడికి వెళుతున్నాడు? రోమా సామ్రాజ్యానికి లేదా రోమ్ నగరానికి వెళుతున్నాడు. వినండి జాగ్రత్తగా. భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, దేవుని చేత ఎంచుకోబడిన వాడు, దేవుని కోసం బ్రతుకుతున్నవాడు, దేవుని కోసం జీవిస్తున్న వాడి జీవితంలో ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? కష్టం వచ్చింది. వింటున్నారా? కష్టం వచ్చింది, భయంకరమైన దెబ్బలు తినవలసి వచ్చింది, అవమానాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, నరకప్రాయం అయిపోయింది, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యన అరెస్ట్ చేయబడ్డాడు, బంధించబడ్డాడు, గొలుసుల చేత ఏం చేయబడ్డాడు తెలుసా? బంధించబడ్డాడు. ప్రార్థించట్లేదా? చెప్పండి. ప్రార్థించట్లేదా? ప్రార్థన చేయట్లేదా? ఉపవాసాలు చేయట్లేదా? దర్శన భాగం కోల్పోయాడా? చెప్పండి. దర్శన భాగం కోల్పోయాడా? దేవునితో సత్సంబంధాలు లేవా? దేవునితో నడవట్లేదా? దేవుని యొక్క సన్నిధిలో బోధించట్లేదా? దేవునికి నమ్మకమైన పాత్రగా లేడా? ఉన్నాడు. అయినా కష్టాలు, అయినా బాధలు, అయినా నిందలు, అయినా అవమానాలు, భరించలేని బాధల మధ్యన, భరించలేని కష్టాల మధ్యన, భరించలేని అవమానాల మధ్యన ముందుకు సాగిపోతున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జీవితంలో నీవు నీ బ్రతుకులో దేవుణ్ణి సేవిస్తూ ఉంటే, దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉంటే, ముందు చెప్పినట్టుగా దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఈరోజు నా యొక్క అంశం కూడా ఇదే. మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, ద గాడ్ హూ కెన్ ప్రొటెక్ట్ అస్. రక్షించగలిగిన దేవుడు. చెప్పండి. ఎవరు? రక్షించగలిగిన దేవుడు. ఎలాంటి పరిస్థితుల నుంచి రక్షిస్తాడు? వాక్యాన్ని మీరు గమనిస్తే, ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పిన మాటల ప్రకారం పౌలు గారు బంధించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? గొలుసులతో కట్టబడి ప్రయాణం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నాడో, వాడ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండగా ఆ వాడ మీదకి ఏమొచ్చింది తెలుసా? భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఉప్పెన ఎక్కువైపోయింది, తుఫాన్ ఎక్కువైపోయింది, చావడానికి దగ్గర అయిపోయారు. అలాంటి సమయంలో అందులో ఖైదీలు ఉన్నారు, సైనికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ప్రయాణం చేస్తున్న వారు ఉన్నారు. ఇక ఏ తారతమ్యం లేకుండా వాడ నడుపుతున్న ఆ యొక్క నావికుడు అంటున్నాడు, అలాగే తెలివి కలిగిన వారు అంటున్నారు, ఏమని తెలుసా? ఇందులో ఉన్న వస్తువులన్నీ పడేద్దాం, దీన్ని తేలిక చేద్దాం. ఎందుకనంటే రక్షించుకోవడం మనకు సాధ్యం కాదు. బరువైన వస్తువులు పడేస్తే ఆహారం లేకుండా కనీసం ప్రాణాలతోనైనా బయటపడదాం అనే ప్రయత్నం చేశారు. భక్తి కలిగిన, విశ్వాసం కలిగిన పౌలు భక్తుడు అందులో ఉన్నప్పటికీ ఆ ఓడ మీదకి ఏం కొట్టింది చెప్పండి? ఏమొచ్చింది? ఉప్పెన, భయంకరమైన శ్రమ, భయంకరమైన తుఫాన్ వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఈ వాడ మన ఆత్మీయ కుటుంబాలకు, ఆత్మీయ జీవితాలకు సాదృశ్యంగా ఉంది. వాడ దేనికి సాదృశ్యంగా ఉంది? ఆత్మీయ కుటుంబాలకు, అంటే నీ కుటుంబానికి, నీ యొక్క జీవితానికి, నీ సంసారానికి సాదృశ్యంగా ఉంది. వాడ ప్రయాణము మన జీవన ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది. వాడ ప్రయాణము మన జీవన ప్రయాణానికి సాదృశ్యంగా ఉంది. నీ కుటుంబము కావచ్చు, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ యొక్క సంసారం కావచ్చు, నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉండగా ఈ యొక్క జీవితం అనే వాడ ప్రయాణములో భయంకరముగా తెలియనటువంటి, అనుకోనటువంటి, నువ్వు ఊహించినటువంటి భయంకరమైన ఉప్పెళ్ళు వచ్చి నీ మీద కొడతాయి. భయంకరమైన ఉప్పెళ్ళు వచ్చి కొడతాయి.
భయంకరమైన తుఫాను వంటి శ్రమలు వచ్చి పడతాయి. భయంకరమైన అప్పులు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు వచ్చి మీద పడిపోతూ ఉండగా నీవు కూడా అల్లాడిపోతావన్నది వాస్తవం. ఒకవేళ అల్లాడిపోతున్నవన్నది కూడా చెప్పండి, ఈరోజు భయంకరమైన కష్ట నష్టాల మధ్యన నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనే ఎందుకు ఇలా ఆడవలసి వస్తుంది, నా కుటుంబంలోనే, నా ఇంట్లోనే, నా యొక్క బ్రతుకులోనే ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి అప్పులు, ఏంటి అవమానాలు అన్నీ కనిపిస్తున్నాయి కదా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఏదైతే ఉప్పలు ఎదుర్కొంటున్నావో, నీ జీవితంలో ఏవైతే శ్రమలు ఎదుర్కొన్నావో, నీ జీవితంలో ఏదైతే భరించలేనటువంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నావో, అవి ఏవి కూడా నువ్వు మర్చిపోకున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో నిన్ను ముంచజాలం. ఎందుకనంటే ఉప్పనల నుండి, ప్రమాదాల నుండి నిన్ను రక్షించగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ప్రతి ఉప్పెన నుండి ఏం చేస్తాడు ఆయన? నిన్ను చెప్పండి, ఏం చేస్తాడు? నిన్ను నీ జీవన నావ ప్రయాణాన్ని, వింటున్నారా, నీ యొక్క నావ లేదా వాడ అనే నీ కుటుంబాన్ని, నిన్ను, నీ సంసారాన్ని ఆయనే మునిగిపోనివ్వకుండా, ఏంటది చెప్పండి, ఏంటది? మునిగిపోనివ్వకుండా ఆయన నిన్ను కాపాడడానికి ఆయనే, చెప్పండి, ఆయనే, చెప్పట్లేదు, ఆయనే సమర్థుడు. తప్పకుండా కాపాడతాడు, మునిగిపోనివ్వడం. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, భయంకరమైన మునిగిపోయే పరిస్థితుల్లో భక్తుడైన పౌలు గారిని ఆయన చెప్పండి కాపాడాడు. ఈరోజున మీరు ఎవరైనా కానీ మునిగిపోతామేమో అని కనిపిస్తూ ఉంటే జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిన్ను చెప్పండి, మునగనివ్వడు. రక్షించే దేవుడు దేని నుంచి రక్షిస్తాడు? చెప్పండి, దేని నుంచి రక్షిస్తాడు? తుఫాను నుండి, పెనుగాలుల నుండి, పెను తుఫానుల నుండి ఆయన నిన్ను, నీ కుటుంబం మీద దాడి చేస్తున్న రోగాలు, బాధలు, కష్టాలు, నష్టాల నుండి ఆయన నిన్ను చెప్పండి రక్షిస్తాడు. ఓడిపోతావనే బాధ ఉందా? చచ్చిపోతానేమైనా బాధ ఉందా? నేను భరించలేకపోతానే బాధలో ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జీవన ప్రయాణములో, జీవన యానములో నీ కుటుంబాన్ని ఆయన, నిన్ను ఆయన చెప్పండి మునిగిపోవడం, మునిగిపోనివ్వని దేవుడు నీతో ఉన్నాడు.